అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, వేదాంగాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఛందస్సు అన్నాం కదా. ఛందస్సు అంటే ఉత్పలమాల, చెంపకమాల, శ్రద్ధర తిట్టుకుంటుంటారు అందరూ. ఒక్క మాట అడుగుతానండి, మీకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. రాష్ట్రపతి అవార్డు ఇవాళ ఇస్తున్నారు. మీరు ఏం చేస్తారు? 2 రోజుల ముందు ఢిల్లీ పెడతారు. నిజానికి ప్రధానోత్సవం ఇవాళ, కానీ నిన్నటికే మీరు రాష్ట్రపతి ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఏం చెప్తారు వాళ్ళు? రాష్ట్రపతి గారు ఇక్కడ కూర్చుంటారు, మీరు ఆడియన్స్లో ఇక్కడ కూర్చుంటారు, మీ పేరు అనౌన్స్ చేయగానే ఇన్ని అడుగులు నడిచి వచ్చి స్టేజీ ఎక్కాలి. స్టేజీ ఎక్కిన తర్వాత ఈ యాంగిల్లో నడుచుకుంటూ వెళ్ళి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి. నమస్కారం చేసేటప్పుడు ఇలా నమస్కారం చేయాలి. అవార్డు అందుకున్న తర్వాత మళ్ళీ ఇలా నమస్కారం చేయాలి. అప్పుడు వెనక్కి వచ్చేటప్పుడు కూడా ఇన్ని అడుగులు వెనక్కి వేసి మళ్ళీ రావాలి. ఇదంతా అవసరమా అండి? అవసరమా? వెళ్ళి చేసేకొచ్చుదా? ఛందస్సు అంటే అర్థం ఏంటో తెలుసునా? ఏది ఎంతవరకు ఎలా చెయ్యాలో నేర్పే విధానమే ఛందస్సు. అంటే మీరు పలుకుబడి పలికేటప్పుడు ఏ పలుకులు ఎంతవరకు పలికి ఎక్కడ కాపాలి, ఎలా పలకాలి, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఇవి చెప్పడానికి మీ దగ్గర పదాలు ఉంటాయి చూసారా, అవి. అందుకనే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఉన్న వాక్యాలే ఉంటాయి, అవి చూసే చదవాలి. నాకు బట్టి కొట్టేం కుదరదు, అది కుదరదు. అదనమాట. అంటే ఛందస్సు అంటే కేవలం ఇది మాత్రమే అనుకోకండి. ఏమంటే ఛందస్సు నడ్డి విరక్కొడతా అన్నాడు ఓ మహానుభావుడు. ఆయన కవిత్వం చాలా గొప్పది. కానీ మీరు పోతన గారి పద్యాలు గుర్తుపెట్టుకుంటున్నారా? నన్నయ్య పద్యాలు గుర్తుపెట్టుకుంటున్నారా? ఈ మోడర్న్ గేయాలు గుర్తుపెట్టుకుంటున్నారా? ఏమైంది? ఛందస్సు నడ్డి విరక్కొడతా అన్న పెద్ద మనిషి మరి ఛందస్సు చదువుకునే కదా డిగ్రీ సంపాదించుకున్నది? లేదండి. మనం ఏది చదివామో దాంట్లో ఉన్న అంతరార్థాన్ని గమనిద్దాము. లేదు, మన గిడుగువారు వీళ్ళంతా అన్నట్టుగా జనసామాన్యానికి అర్థమయ్యేలా రాద్దామయ్యా, తప్పు లేదు. వాళ్ళు ఏమన్నారు? ఛందస్సులు వ్యర్థమని మాత్రం లేదు. ఛందస్సు అంటే అర్థం ఇది. సినిమా పాటలు రాయాలి, రితం ఉంటుంది, ఆ రితమే ఛందస్సు. అంచేత ఆ కారణం చేత దీంట్లో 9 శాస్త్రాల్లో ఛందస్సు. ఆ తర్వాత వ్యాకరణము. వ్యాకరణం అంటే గ్రామర్. గ్రామర్ అంటే ఏమిటి? ఏ పదాన్ని ఎవరికి ఎలా ప్రయోగించాలి, ఎలా చూసుకోవాలి, స ష స చ చ చ ఎలా పలకాలి చెప్పేది, అది శిక్ష. శిక్ష అంటే పలుకుబడి విధానము. అంతే తప్ప చెప్పాను సార్ మీకు మళ్ళీ, సకలం కుంటిస అంటే అన్నీ అని అర్థం. శకలం అన్న అనుకోండి, మెలికిసా పెట్టి ముక్క ముక్కలని అర్థం. అలాగే సకృత్ ఒకే ఒక్కసారి, మెలికిసా పెట్టి సకృత్ పేడ అవుతుంది. ఇలాగనమాట. పలకడంలో తేడా వస్తే శిక్ష నేర్పుతుంది. అందుకని అంటే మొదటగా ఓంకారము, తర్వాత భువః సువః, తర్వాత 4 వేదాలు అయ్యాయి. వేదాల్లోంచి మళ్ళీ 8 శాస్త్రాలు వచ్చాయి. తర్వాత మళ్ళీ నవపది. ఇప్పుడు ఇవే మనకి లిటరేచర్లో కనిపిస్తాయి. మీమాంస లాజిక్ అంటారు. న్యాయము అంటే కన్వెన్షన్స్ ఉంటాయి దాంట్లో. సాంఖ్యము అంటే కొంచెం వేదాంత శాస్త్రమే లెక్కల లాంటి వాటితో తీసుకు చెప్పేది అది సాంఖ్యము. యోగము మీరు అంటుకుంటున్న యోగా కాదండి, యోగం శాస్త్రం వేరే ఉంది. యోగము. పాంచరాత్రము అంటే దేవాలయ శాస్త్రం అది. అలాగే పాశుపతము, గాంధర్వము. గాంధర్వం అంటే సంగీతము. అలాగే ఆయుర్వేదము, ధనుర్వేదము, ఇవన్నీ కూడా ఆయా సందర్భాల్లో. ఆఖరికి గాంధర్వం పాటలు పాడే వాళ్ళకి 27 అవలక్షణాలు ఉంటాయిట, అది కూడా చెప్పింది శాస్త్రం. ఉదాహరణ చెప్పనా? కొందరు కళ్ళు చికిలిస్తూ పాడతారు, కొందరు చెయ్యిలా అనుకుంటూ పాడతారు, కొందరు గిరా మెడెత్తి అంటే ఏమైంది వాళ్ళకి శృతి అందట్లేదనమాట, కొందరు చెవులో వేళ్ళెట్టు పాడుతుంటారు. ఇలాంటి 27 గాయక దోషాలు అంటారు వాటిని. ఇలాంటివి కూడా చెప్పింది. అంటే అక్కడి నుంచి మళ్ళీ కొత్త కొత్త సందర్భాలన్నీ వచ్చాయన్నమాట. అందుకని అలాంటి శాస్త్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంచేత వేదం ఇంత లోతైనది, దీంట్లో ఉన్న అంతరార్థము ఇలాంటివి క్రమక్రమంగా చిన్న చిన్న కథల రూపంలో చెప్పుకుందాం. అలాగే మీకు ఎప్పుడైనా కొన్ని అనిపిస్తున్నట్టయితే మా సంస్థ వారికి తెలియజేయండి, దాన్ని కూడా వీటిలో పెట్టుకుని మీకు సమాధానం చెప్తాం. స్వస్తి.